హలో అండి అందరికీ. చూడండి, గంగవాయిల్ కూర కట్ చేశాను. గంగవాయిల్ కూర ఇలా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. అన్నం, చపాతి దేనికైనా, రొట్టెలకైనా, టిఫిన్కైనా చాలా బాగుంటుంది. గంగవాయిల్ కూరని శుభ్రం చేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మొత్తం కట్ చేయడం అయిపోయింది. కొన్ని వాటర్ వేసి ఫ్రెష్గా కడిగి వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను టీ గ్లాస్తో. అది కూడా వాటర్ వేసి మంచిగా కడిగి నానబెట్టి వడబోసాను. అది ఇంట్లో చేసిన పప్పేనండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా కచాపీచా దంచి పెట్టాను. ఒక టమాటా కూడా సన్నగా తరిగి పెట్టాను. అలాగే 2 కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టేశాను. ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను. కడాయి వేడైంది. ఒక పావు ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసాను. ఫ్రై అవుతున్నవి. ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి వేసాను. ఒకసారి ఫ్రై అయ్యేలాగా కలిపిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను. కరివేపాకు రెబ్బలు కూడా ఫ్రై అయ్యేలాగా కలపాలి. కలిపిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసాను. వేసి ఒకసారి మళ్ళీ కలుపుతున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసి మళ్ళీ కలపాలి. కలిపిన తర్వాత పెసరపప్పును వేస్తున్నాను. పెసరపప్పు కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా 2 మినిట్స్ మంచిగా కలపాలి. ఫ్రై అయిన తర్వాత గంగవాయిల్ కూర వేస్తున్నాను. గంగవాయిల్ కూర కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా 2 మినిట్స్ మంచిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా మెత్తపడుతుంది. మెత్తపడిన తర్వాత టమాటా ముక్కలు వేసేయాలి. టమాటా ముక్కలు కూడా మంచిగా కలిసేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టాలి. 5 మినిట్స్ వరకు చిన్న మంట పైన మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కర్రీని మంచిగా కలపాలి. ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కలిపిన తర్వాత 1/2 స్పూన్ మిర్చి పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, రుచికి తగ్గట్టుగా కొద్దిగా మసాలా వేయాలి. వేసి మంచిగా కర్రీలో అంతా కలిసేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మంచిగా ఆవిరికి ఉడికినట్టు కావాలి. మూత పెట్టేసేయాలి. 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీయాలి. చూడండి, ఇప్పుడైతే పెసరపప్పుతో గంగవాయిల్ ఫ్రై రెడీ అయింది. మీరు కూడా చాలా టేస్టీగా ఉంది అంటారండి. నేను చేసే వంటలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.